హాయ్ అండి, ఇవాళ నేను నా హెయిర్కి ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆయిల్ యూస్ చేయండి, మీ జుట్టు 1 మంత్లో అలా పెరిగిపోతుంది, ఇలా పెరిగిపోతుంది అని మాత్రం చెప్పలేను. కానీ డైలీ యూస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తారు. బయట నుంచి ఏమీ కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మన వంటింట్లో ఉన్న వస్తువులేనమాట. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా మెంతులు, కొద్దిగా బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏవైతే నానబెట్టుకున్నామో అవి అందులో వేసేసి చిన్న మీడియం సైజు ఉల్లిపాయలని కూడా తీసుకొని ఇక్కడ చూపించే విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇది హెయిర్ ప్యాక్లకు కూడా యూజ్ అవుతుందండి, బట్ నేనైతే హెయిర్ ఆయిల్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా మెంతుల్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే పారాషూట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. డైరెక్ట్గా మనం మిల్లులో పట్టిస్తాం కదా కొబ్బరి నూనె, అదైతే ఇంకా బాగుంటుంది. కొద్దిగా ఆముదం కూడా ఉంటే వేసుకోండి, బట్ నా దగ్గర అయితే లేదు, అందుకని స్కిప్ చేసేసాను. ఇంతకుముందు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని ఈ ఆయిల్లో వేసేసి చక్కగా కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా చూస్తున్నారు కదా. నాకైతే ఆల్మోస్ట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతకుముందు మనం మెంతులు అనేవి పక్కన పెట్టుకున్నాం కదా, మీరు ఎందులో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నారో అందులో ఆ మెంతులు కూడా వేసేసి వడకట్టుకోవాలి. ఆయిల్ దగ్గర పడుతున్నప్పుడు ఉంటుందండి స్మెల్, అబ్బా ఎంత బాగుంటుందో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది తలకి ఆయిల్ పెట్టుకోకుండా అలానే విడిచిపెట్టేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొక్కకి వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో జుట్టుకి కూడా సేమ్ అంతేనండి. ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కువ కాకపోయినా వారానికి ఒక 2 సార్లైనా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్ మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ ఉండేటట్టు చూసుకోండి. ఇవాళ షార్ట్ వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.